ఆ అమ్మాయి వేగంగా మెట్టు మీద నుండి కిందకి వస్తూ ఉంటే, ఏరా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని ముట్టుకుంటావా ఇడియట్ అని చాలా కోపంగా కొడుతున్నాడు ఆ వ్యక్తి. దెబ్బతింటున్న వ్యక్తికి కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం లేదు అక్కడ. లేదు అనే కంటే ఇవ్వలేదు అంటే బాగుంటుంది. ఆ అమ్మాయి వేగంగా కొడుతున్న అతని దగ్గరికి వచ్చి విసురుగా అతని తన వైపు తిప్పుకొని చెంప మీద లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది. అంతే. ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్గా మారిపోతే రాధిక అనే చిన్న పిలుపు, అది కూడా ఆ అమ్మాయి చేతిలో చెంప దెబ్బతిన్న అతని దగ్గర నుంచి తను కొడుతున్న వ్యక్తిని వదిలి. నువ్వు ఏం చేస్తున్నావు కన్నయ్య, అసలు నువ్వు ఎందుకు అతన్ని కొడుతున్నావు అని చాలా కోపంగా గట్టిగా అడుగుతుంది రాధిక. నువ్వు నిన్న సాయంత్రం గుడికి వెళితే తను నిన్ను ముట్టుకున్నాడు, నేను మాత్రమే నిన్ను ముట్టుకోవాలి కదా, అందుకే కొడుతున్నా అని అతని చెంప మీద చెయ్యి పెట్టుకొని అతను అంటే మళ్ళీ ఒకటి పీకి, నిన్న తను నన్ను ముట్టుకున్నాడు అని నేను 10 సార్లు స్నానం చేశాను, కానీ నీకు నువ్వుగా వెళ్ళి అతన్ని ముట్టుకున్నావు అని చాలా గట్టిగా అరుస్తుంది. కానీ తను అబ్బాయి, నేను అబ్బాయిని, నేను అతన్ని ముట్టుకుంటే ఏమి కాదు అని అతను రాధిక కోపానికి భయపడుతూ చెబుతాడు. ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం మానేసి అబ్బాయిలతోనే ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు నన్ను వదిలేసి ఏ యాదవ్నో చూసుకుంటే నా పరిస్థితి ఏంటి? అందుకే నువ్వు ఏ అబ్బాయితో అమ్మాయితో మాట్లాడాలి అని చూడకు. ఇప్పుడు మాత్రం నువ్వు 20 సార్లు స్నానం చేసి నన్ను ముట్టుకోలేదు కాదు అన్నావు అంటే నేను నిన్ను వదిలి నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చాలా గట్టిగా స్థిరంగా రాధిక అనగానే తనను కొట్టిన కోపం రాలేదు. తన మగతనాన్ని ప్రశ్నించిన రాని కోపం. ఆమె తనని వదిలి వెళ్ళిపోతాను అంటే వచ్చేసరికే నేను స్నానం చేయటం కావాలి కదా, వాటర్ ట్యాంకులో నీళ్లు అయిపోయేంత వరకు స్నానం చేస్తాను అని గట్టిగా కాళ్లను నేలకి తన్ని తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే రాధిక దెబ్బలు తిన్న స్పృహ తప్పి ఉన్న వ్యక్తిని అక్కడ ఉన్న ఒకరికి చూపించి, ఇతని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ఇంకా అతనికి పూర్తిగా నయం అయ్యేంత వరకు అతని కుటుంబం ఖర్చు, హాస్పిటల్ ఖర్చు మొత్తం మనదే అని చెప్పగానే ఆ వ్యక్తి వెంటనే దెబ్బలు తిని స్పృహ తప్పి ఉన్న వ్యక్తిని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న పని వాళ్ళ వైపు చూస్తూ, మీకు ప్రత్యేకంగా చెప్పాలా, మీ పనులు మీరు చేసుకోండి అని గట్టిగా చెప్పగానే అక్కడ నుంచి పని వాళ్ళు వాళ్ళ పని చేసుకోవటానికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి రాధిక తన గదికి వెళ్ళబోతూ ఉంటే, నీకు ఎందుకే అంత కష్టం, అప్పుడు మేము చెబుతూ ఉన్నా కూడా కృష్ణని పెళ్లి చేసుకున్నావు అని రాధిక అత్తగారు అంటే తన గది వెళ్ళబోతూ ఉంటే తన అత్తగారు మాటకు అక్కడే ఆగిపోయి తన అత్తగారు వైపు తిరిగి చూస్తూ ఉంటే రాధిక, వాడు రోజు రోజుకు సైకోలా తయారవుతున్నాడు అని రాధిక మామయ్య గారు ఇంకా ఏదో అనబోతుండగా ఇంకా చాలా ఆపండి అని కొంచెం గట్టిగా అంటుంది రాధిక. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.